నంద్యాల జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేకతలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కానియా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజేఆర్ఎస్ హాల్ నందు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కానియా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతున్నారు. నంద్యాల వ్యవసాయ అనుబంధ శాఖలపైన ఆధారపడిన మన జిల్లాలో ఎక్కువగా హార్టికల్చర్, లైవ్ స్టాక్, అగ్రికల్చర్ తర్వాత ఆక్వా రంగం ద్వారా జిల్లాకు జీడీపీ ఎక్కువగా వస్తుందన్నారు. జిల్లాలో 65,000 మెట్రిక్ టన్నులు చేపల ఉత్పత్తి జరిగిందన్నారు. ఈ ఏడాది 80,000 మెట్రిక్ టన్నులకు పెంచాలన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లాలో 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని, కానీ 110 ట్యాంకుల్లోని చేప పిల్లల పెంపకం జరుగుతోందని, చేపల పెంపకం రిజర్వాయర్లు, చెరువుల ద్వారా పెంచితే మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి పెరిగి జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా చెరువులలో మరింత చేపల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉన్న ఫిష్ నర్సరీస్ ని అభివృద్ధి చేయడం జరిగిందని, వచ్చే సంవత్సరానికి మరింత అభివృద్ధి చేసి జిల్లాకు కావాల్సిన చేప పిల్లల ఉత్పత్తిని మన జిల్లాలోని జరిగి మత్స్యకారులందరికీ అందించడం జరుగుతున్నారు. మత్స్యకారుల సొసైటీలో సభ్యత్వం కావాలంటే 5 స్కిల్స్ ఉండాలని, ఈ 5 స్కిల్స్ సంబంధించిన శిక్షణ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించి ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపడం జరుగుతుందన్నారు. ముందుగా మన జిల్లాలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన నంద్యాల జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల పైన ఎక్కువగా ఆధారపడే జిల్లా. అందులో మనకి ఎక్కువగా హార్టికల్చరు, లైవ్ స్టాక్, అగ్రికల్చర్ తర్వాత ఆక్వా రంగం ద్వారా మన జిల్లాకి ఎక్కువగా జీడీపీ వస్తుంది. జిల్లాలో ఇప్పుడు చూస్తే 65,000 మెట్రిక్ టన్స్ చేపల ఉత్పత్తి మనకి ఉంది. ఇంకా అది ఈ సంవత్సరం 80,000 మెట్రిక్ టన్స్ కి ఖచ్చితంగా పెంచాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం, అలాగే మన ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ప్రెసిడెంట్స్, వాళ్ళ సభ్యులందరితో కలిసి మనం పనిచేస్తూ ఉన్నాము. అలాగే జిల్లాలో మనకి 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. కానీ అందులో